హాయ్ గాయ్స్, ది రివ్యూ ఆఫ్ పురుషోత్తముడు. రాజ్ తరుణ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పురుషోత్తముడు సినిమాతో వచ్చాడు. మధ్యలో నాసామిరంగ సినిమాతో నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ నాగార్జున గారే మెయిన్ లీడ్ కాబట్టి రాజ్ తరుణ్ సోలోగా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు థియేటర్లో ఈ పురుషోత్తముడు సినిమాతో మన ముందుకు వచ్చారు. మరి సో సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది, ఈ సినిమా నాకు నచ్చిందా లేదా, సినిమాకి నా రేటింగ్ ఎంత అనేది ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే భయ్యా, రాజ్ తరుణ్ అన్న ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ యాక్షన్ సినిమా అంటే ఇదే భయ్యా. మొత్తానికి హీరో బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ కానీ అండ్ యాక్షన్స్ కానీ ఊరా మాస్ ఇచ్చారు. యాక్షన్ ఎపిసోడ్ అయితే అద్దరిపోయింది భయ్యా. రాజ్ తరుణ్ లో ఇప్పటి వరకు మనం కామెడీ యాంగిల్ చూసాం, ఈ సినిమాలో మనం మాస్ యాంగిల్ చూస్తాం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది భయ్యా, సాంగ్స్ కూడా అద్దరిపోయింది. గోపి సుందరన్ అయితే మస్త్ ఇచ్చిండు మ్యూజిక్ ని. అండ్ పెద్ద స్టార్ కాస్ట్ ఉంది భయ్యా. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారు ఉన్నారు, అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మురళీ శర్మ, ఇంకా సత్య గారు అండ్ బ్రహ్మానందం గారు, ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు భయ్యా. అండ్ మైనస్ కూడా ఉంది మరి. సో మైనస్ కొద్దు మాట్లాడుకోవద్దు. రాసుడున్న హిట్ కొట్టి చాలా ఇల్లు అయితే అయింది మరి. సో మైనస్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సినిమాలో అన్ని ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్ గురించి పక్కన పెట్టేద్దాం. కామెడీ ఉంది, యాక్షన్ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఇలా మనకు అన్ని వర్కౌట్ అయింది. రాసుడున్న కొత్త కాన్సెప్ట్ అంటే తను ఇలాంటి రోల్లో అండ్ ఇలాంటి కంటెంట్తో ఇప్పటి వరకు రాలేదు. సినిమా కొంచెం మనకు ఆల్రెడీ చూసిన ఫ్లేవరే కనిపిస్తుంది సినిమా యొక్క ఫ్లేవరు. కానీ రాజులో నాకు ఇది ఒక డిఫరెంట్ మూవీ కాబట్టి సినిమా అయితే నాకు నచ్చింది. మరి సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్. సినిమాని చూస్తే మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.